ఆహారం, సరుకు రవాణా, లాజిస్టిక్స్ వంటి సేవలు అందిస్తున్న రాష్ట్రంలోని 4 లక్షల మందికి పైగా గిగ్ వర్కర్స్ కు రక్షణ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ శ్రామిక శక్తి విభాగానికి సామాజిక భద్రత, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్కు కొన్ని మార్పులు చేసి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2026 బిల్లును కేబినెట్ ఆమోదించింది. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్తో పాటు వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయనున్నారు. ఈ బిల్లు గిగ్ వర్కర్లకు చట్టబద్దమైన గుర్తింపు, సామాజిక భద్రత, వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్కు అనుగుణంగా కేబినెట్ ఆమోదించింది. గిగ్ వర్కర్లను అన్ని విధాలా ఆదుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని క్వశ్చన్ అవర్లో సభ్యులు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గిగ్ వర్కర్లకు భద్రత, సామాజిక రక్షణ, న్యాయమైన ఉపాధి కల్పిస్తామన్నారు మంత్రి వివేక్. ఈ బోర్డు ద్వారా ఎవరైతే అగ్రిగేటర్స్ అందరూ కూడా గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారో వారి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మన బోర్డుకి వస్తుంది. దాని తర్వాత ఈ ఆల్గోరిథం వైజ్ ఏదైతే పేమెంట్స్ వల్ల శాలరీస్ అవుతాయో అది కూడా మన బోర్డుకి తెలుస్తుంది. ఈ బోర్డు కూడా గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా ఈ బోర్డే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. గిగ్ వర్కర్స్ వారు కూడా వారి సమస్యలు ఏమైనా ఉంటే బోర్డుకి వారు రాస్తే ఇవన్నీ సమస్యలు టేక్ కేర్ చేస్తుంది. ప్రస్తుతం పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గిగ్ ప్లాట్ఫామ్ ఆధారిత ఉద్యోగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో, అమెజాన్, బ్లింకిట్, జెప్టో వంటి ప్లాట్ఫామ్ల ద్వారా లక్షలాది మంది యువత ఉపాధి పొందుతున్నారు. అయితే సకాలంలో ఆర్డర్ ఇవ్వాలన్న తొందరలో అనేక మంది ప్రాణాలు పోతున్నా కంపెనీలు సహకారం ఉండడం లేదు. దీంతో వీరి సంక్షేమానికి ప్రత్యేక చట్టం తేవాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై 2 ఏళ్ల అధ్యయనం చేసిన కార్మిక శాఖ వారి సంక్షేమం కోసం చట్టం తీసుకురానుంది. తెలంగాణ గిగ్ వర్కర్స్ చట్టం అమల్లోకి వస్తే సరైన కారణం లేకుండా ఎంప్లాయీస్ ను తొలగించడం కుదరదు. ఒకవేళ తొలగించాలంటే ముందే నోటీస్ ఇవ్వాలి. వర్క్, రేటింగ్లు, బోనస్ వంటి అంశాల్లో అల్గారిథంలలో ట్రాన్స్పరెన్సీ ఉండాలని తెలిపింది గిగ్ బిల్లు. ఇటువంటి విధానం తమ భద్రతకు భరోసా ఇస్తుందంటున్నారు గిగ్ వర్కర్లు. ఇంతకుముందు ప్లాట్ఫామ్ కంపెనీలు ఏవైనా కూడా విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది వాళ్ళు చేసుకోవడానికి వీలు ఉంటుండే. కానీ ఇప్పుడు ముందు ఇట్లాంటి చేసుకోవడానికి అర్హత ఉండదు. చట్టంలో ఏముంది, చట్టంకి విరక్తిగా ఎవరు చేయడానికి ఉండకపోవచ్చు ముందు. అట్ ద సేమ్ టైం ఈ బోర్డు రావడం వల్ల మనందరికీ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లకు ఈఎస్ఐసి, పిఎఫ్, హెల్త్, మెటర్నిటీ, పెన్షన్ ఇలాంటి ముందు అన్ని స్కీమ్స్ కూడా ఆ బోర్డులో డిజైన్ అయిపోయి రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకొస్తున్న గిగ్ వర్కర్స్ చట్టంతో రాష్ట్రంలోని 4,20,000 మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందంటున్నారు నిపుణులు.